మాదల రాజ్యలక్ష్మి, నీరుకొండ పొలం, రిజిస్టర్ ఆఫీస్ తాడికొండ, మంగళగిరి మండలం. ఇవాళ మనం ఇన్పత్రం ఇచ్చాం, చేస్తానన్నారు. కాళ్ళు గడ్డలు పట్టుకొని చేస్తాం. మేము జరగటం లేదు, 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. అదే చాలు నాకు. అంత గాత చేస్తే బాబు గారికి రాజధాని పక్కనే, రాజధానికి కూడా ఇస్తా పొలం, అది కావాలి. సారు ఏం అనలేదు, చేస్తానన్నారు, కాగితాలు తీసుకున్నారు, అంతే అంతే. నమస్కారం. 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా పార్టీలో. నా పేరు గోపిశెట్టి రాజేశ్వరి అండి. నేను నెగరకల్లు గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ టీడీపీ ఆఫీస్కి వచ్చాను సార్ని కలిసి నా సమస్యను విన్నవించుకుందామని. మా వారు 2014-2019 మధ్యలో సబ్ కాంట్రాక్టర్గా బద్దుల రాము అని కర్లకుంట గ్రామస్తుడు కాంట్రాక్టర్ గారి దగ్గర మా వారు వర్క్ చేశారండి. పనులన్నీ చేసింది మా వారు. బిల్స్ వచ్చి అతని అకౌంట్లో ఉన్నా కూడా డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారండి. మా వారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. పోలీస్ కేసు కూడా పెట్టనివ్వకుండా అతను డబ్బులు ఇచ్చి పోలీసులను కూడా మేనేజ్ చేశారండి. ఇప్పుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కొన్ని పంచాయతీరాజ్ బిల్స్ రిలీజ్ చేశారు. అవి కూడా ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాయండి. ఆ వాటిని కూడా ఇవ్వకుండా అతను అడ్డుపడి ఇబ్బంది పెడుతున్నాడండి. మా లోకల్ ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే మన కన్నా లక్ష్మీనారాయణ గారిని కలిసామండి. ఆయన ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. నా సమస్య తీరట్లేదు, అందుకని నేను సార్ని ప్రజావేదిక ద్వారా విన్నవించుకుందామని, నా సమస్యను చెప్పుకుందామని, నా సంబంధిత డీటెయిల్స్ అన్నీ సార్కి నేను ఇచ్చి దండం పెట్టుకున్నానండి. సారు సమస్య తీరేటట్లు ప్రయత్నం చేస్తానన్నారండి. నా పేరు రవీంద్ర. మేము ఈరోజు పార్టీ అధ్యక్షుడు పార్టీ ఆఫీసులోకి వస్తానన్నాక మేము వచ్చేసినాము. సార్, ఉన్న విషయం ఏమంటే సత్య జిల్లా నుంచి మా సిద్ధరామపురం బుక్కపట్నం మండలం సిద్ధరామపురం పంచాయతీకి కాలువ, అందరి కాలువ నీళ్ళు దగ్గరలో 10 అడుగుల దూరంలో కూడా లేవు. మేము ఖచ్చితంగా మేము రైతులంతా బాగుపడతాం సార్. 2 చెరువులకు నీళ్ళు అంటే తక్షణం వాళ్ళ ఆఫీసర్లకి ఆదేశాలు ఇస్తాను, ఖచ్చితంగా మేము చెరువుకి నీళ్ళు ఇస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా మాకు చెప్పినాడు. మాకు సంతోషమైంది సార్. మాకు అంతను కలిసి చెప్పినాడు, చేస్తామన్నాడు. మేము అధికారులకు ఆదేశాలు ఇస్తానన్నాడు, తక్షణం చెరువులు నింపుతానని చెప్పినాడు సార్. అందుకే రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ సిద్ధరామపురం పంచాయతీ నుంచి.